అంటే ప్రతి జీవరాశికి నేనున్నాను, నేనే ఉన్నాను, నేను దేహంగా ఉన్నాను. దేహానికి ఆకలి బాధలు ఉన్నాయి, దాన్ని తీసుకోకపోతే దేహం మరణిస్తుంది. నిస్సత్వ ఒకవేళ బ్రతికినా కొంతకాలం నిస్సత్వ, నిస్పృహ, శక్తివిహీనం అవుతుంది. శక్తి కావాలంటే ఏం కావాలి మనిషికి? దేహానికి ఏం కావాలి? ఆకలి ఇవ్వగానే నిస్సత్వ, నీరసం, విరక్తి, బాధ, శోషపోవటం అన్నీ వస్తాయి. దానికి విరుగుడు ఏంటి? ఆహారం తీసుకోవటం. పుట్టుకతోనే తల్లి పాలిస్తుంది. ఆకలి సహజంగా ఉంది, తల్లి పాలు ఇవ్వటం సహజం, తాగటం సహజం. ఈ విధంగా కొంత స్పృహ వచ్చిన తర్వాత, స్పృహ అంటే వయసు వచ్చిన తర్వాత తను గుర్తిస్తాడు. ఆకలి నాకే కలుగుతుంది, నేనే ఏదో విధంగా ఆహారం సంపాదించుకున్నాం, అమ్మ తయారు చేసిన నేనే తినాలి అని ఇవన్నీ నిత్యకృత్య వ్యవహారాలన్నీ కూడా వాడు అనుభవంలో ఉన్నవి కాబట్టి సహజంగా చేసుకుపోతుంటారు. ఎవరికి వారే. దీనిలో ఒకరి అనుభవాలు ఇంకొకరికి అనుభవాలు, ఒకరికి చెప్పుకోవటానికి, వినటానికి, ఇద్దరు సంభాషించుకోవటానికి, మరల వాళ్ళని వీళ్ళని తలుచుకోవటానికి ఉపయోగపడుతుందే తప్ప అనుభూతి, అనుభవం అనుభవించాడు తానే. అనుభవించేవాడెవరు? తాను. అనుభవించేదేంటి? తాను. అనుభవింపబడేదేంటి? వస్తువు, పదార్థం. ఏది? తానే. అంటే ఉన్నదే పదార్థం. పదార్థమే తాను గుర్తిస్తుంది, గమనిస్తుంది, తెలుసుకుంటుంది. పదార్థానికి సుఖ దుఃఖాలు ఉన్నాయి, పదార్థానికి స్వేచ్ఛ ఉంది, స్వేచ్ఛ లేదు. పదార్థమే వస్తూ ఉంటుంది, పరిణామాలు పోతూ ఉంటుంది, నామరూపాలతో వస్తూ ఉంటుంది, నామరూపాలతో అదృశ్యం అయిపోతాయి. ఇవన్నీ సహజంగా జరిగిపోతున్నాయి. అదే పదార్థం అంటే కొత్త పదార్థం కదా. పదార్థం అంటే ఏంటి? నామరూపాలతో ఉంటూ, దృశ్యాలతో ఉంటూ, వెలుతురు చీకటితో ఉంటూ, ఒక ఆకృతిగా స్థూలమైన ఎవరెస్ట్ శిఖరాలుగా, హిమాలయ పర్వతాలుగా, అగ్ని పర్వతాలుగా భూగర్భం నుంచి బహిర్గతం అవుతున్నాయి పైకి. అలాగే కళ్ళు మూసుకున్నామన్నాయి, కళ్ళు తెరిచినామన్నాయి. కళ్ళు మూసుకుంటే ఆలోచన రూపంలో ఈ యొక్క మేడలు, మిద్దెలు ఇవన్నీ కూడా జ్ఞాపకంలో ఉండి ఆ జ్ఞాపకాలతో తెలుస్తూ వాసనలు పెంచుకుంటాడు. కళల్లాగా. కళ అయినా ఒకటే, మెలకు అయినా ఒకటే, నిద్ర ఒకటే. ఇది ఈ మూడు అవస్థలు తానే అనిపిస్తాడు. తాను నుండి అవస్థలు అనుభవిస్తాడు. తాను లేకపోతే అవస్థల ప్రసక్తి. అన్నమయ, ప్రాణమయ, విజ్ఞానమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాలు, ఆనందమయ, ఈ కోశాల యొక్క ప్రసక్తి అవసరం లేదు. స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఇవంతకు తెలిసిందే. ఉన్నాను, ఉండి ఏం చేస్తాను? ఆహారం తింటున్నాను, ఇంకొంచెం పెరుగుతున్నాను. పెరిగి ఏమవుతాను? కొన్నాటికి ఆహారం ఉన్నా లేకపోయినా మరణం తథ్యం.